రగడే తలదించిన చూడ్డంలోనే తెలుస్తుందిరా. పడితే వదలడే తన పేరు విజయుడే. వాడిని కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉండండి. రావయ్యా రాయ్, వెళ్ళేం చెప్పావు? డాక్టర్ కేసు వాపస్ తీసుకున్నాడు. ప్రతిమాలాన్ సార్, అందుకే రాలేదు. జరిగిన దాని గురించి నువ్వు మర్చిపో. నువ్వు ఇంటికి తిరిగి వస్తే అంతా సర్దుకుంటుంది. జరిగిన దాన్ని మర్చిపోలేను. ఆయన నా కోసం వస్తేనే నా మనసులో ఉన్న భారం తగ్గుతుంది. ఇప్పుడు మనం ఎంత చెప్పినా అక్షయ్ అర్థం చేసుకునే పరిస్థితిలో లేడు శ్రావణి. కానీ నువ్వు ఆ ఇంటికి దూరం అయిపోతే నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు. మీరు ఎన్ని చెప్పినా నా మనసు మార్చుకొని తిరిగి ఆ ఇంటికి రాలేను. అక్షయ్కి నీ మీద ఎలాంటి కోపం లేదు శ్రావణి. కానీ ఇప్పుడున్న పరిస్థితులే వాణ్ణి అలా మార్చేశాయి. వాడికి నువ్వే తెలియజేయాలి శ్రావణి. ఎంత చెప్పినా ఆయన నమ్మరు. మేము ఒకరికొకరం తెలియకుండా ప్రేమించుకున్నప్పుడే సంతోషంగా ఉన్నాం. పెళ్ళైన తర్వాత అంతకు మించిన సంతోషంతో కలకాలం కలిసుంటామనుకున్నాం. కానీ ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. పెళ్లికి ముందు ఆయనతో సంధ్యకి పెళ్లి జరిపిస్తానని మాటిచ్చాను కదా. సంధ్యకిచ్చిన మాటని నిలబెట్టుకోనందుకే నాకు ఇలా జరిగిందేమో అనిపిస్తోంది. అలాంటిదేం లేదు శ్రావణి.